దయచేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఆర్టీసీతో పెట్టుకోకండి. దయచేసి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం జరిగినాయో మీరు ఒకసారి నెంబర్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి సమ్మె నోటీసుకు నిమ్మకు నీరెత్తుగా ఉండి పిలవకుండా మేము వస్తే రావద్దంటామా, వస్తే ఎటు పోదు ఇంటికి రాదట, ఎటైతే పోదట ఇంటికైతే రాదట. అలాంటి పరిస్థితి పొన్నం ప్రభాకర్ గారికి అసలు పిలవకుండా, నాయకులను పట్టించుకోకుండా ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేసినందుకు పర్టికులర్గా ఈ ఆర్టీసీ సమ్మెను విచ్ఛేదం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అవుట్సోర్సింగ్ కానివ్వండి, ఇక్కడ లోపల ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పని చేస్తూ ఉన్నా. దయచేసి సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగంలో కలిసేంత మట్టుకు మనం అందరం కలిసి ఉందాం. కలిసి ఉంటేనే ఏదన్నా సాధించుకోగలుగుతాం. దయచేసి మిత్రులారా, మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇప్పటికైనా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. దయచేసి మీరందరూ కూడా కలిసి ఉండండి. కలిసి వస్తేనే కలుసుకున్నట్టుగా లోపల ఉన్నటువంటి సోదరులు కానివ్వండి, ప్రైవేట్ బస్సులు పని చేస్తున్నటువంటి మా మిత్రులు కానివ్వండి, అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా మాతో కలిసి రండి. కష్టమైన సుఖమైన కలిసి పంచుకుందాం. మీ లోపల నుండి మమ్మల్ని విచ్ఛిన్నకరంగా చేసే ప్రయత్నం చేస్తే జాగ్రత్త. ఇది మొదటి రోజుతో ప్రారంభమైంది, ఆట మొదలైంది, దేనికి కూడా తగ్గేదే లేదు. దయచేసి మిత్రులారా, మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈ 2 డిపోలు మరియు బీపీడబ్ల్యూ కూడా మీ అందరూ కూడా ఎవరైనా అవుట్సోర్సింగ్ కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి, అందరూ కూడా చేస్తున్న సమ్మె. ఇది నీ కోసమో నా కోసమో ఎవరి కోసమో చేస్తున్న సమ్మె కాదు. ఒకవేళ పరిష్కరించినట్టయితే సమస్యలు పరిష్కారమైన వెంటనే మీరే ముందుంటారు. దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మాతో కలిసి రండి. మీ కష్టాల్లో మేము భాగస్వాములం అవుతాం, మీ అందరికీ తోడుగా ఉంటాం. దయచేసి మీ అందరూ కూడా ఇదే విధంగా ఇంతగా రెట్టింపుగా మనము సమస్య పరిష్కరించే దిశగా మనం అందరం పయనిద్దామని తెలియజేస్తూ ఏక్ దక్కా విలీనం పక్క, ఏక్ దక్కా.